బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. విజయవాడలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటల్లో రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ దగ్ధమైపోయింది. చిన్నారులకు సంబంధించిన ఎమర్జెన్సీ వార్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఐసీయూలో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ప్రమాద సమయంలో మరి ఐసీయూలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న చిన్నారులు అలాగే వాళ్ళ తల్లిదండ్రులు మంటలు చెలరేగడంతో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. అరుపులు కేకలు పెడుతూ పరుగులు తీసే ప్రయత్నం చేశారు. అప్రమత్తమైన రెయిన్బో హాస్పిటల్ సిబ్బంది, అక్కడ డాక్టర్స్ అలాగే నర్సింగ్ సిబ్బంది వెంటనే మరో వార్డుకు చికిత్స పొందుతున్న చిన్నారులందరినీ తరలించడం జరిగింది. 2 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం అధికారులు చేస్తున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ని రైట్ సైడ్ బాక్స్లో మనం చూస్తున్నాం. ప్రమాదంలో ఎమర్జెన్సీ వార్డు పూర్తిగా కాలిపోయినట్టు తెలుస్తుంది. అగ్ని ప్రమాదానికి మరి కారణాలు ఏంటి అంటూ పోలీసులు ప్రాథమిక విచారణ చేస్తున్నారు. ప్రస్తుతానికి షార్ట్ సర్క్యూటే కారణంగా ప్రమాదం జరిగినట్లు అనుమానాన్ని వ్యక్తపరుస్తున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ని మనం రైట్ సైడ్ బాక్స్లో చూడొచ్చు. దట్టమైన పొగ కమ్ముకొని ఆ రెయిన్బో హాస్పిటల్కి సంబంధించిన ఎంట్రన్స్ చూడండి. పూర్తిగా దట్టమైన పొగ. ఆ పొగలో కొన్ని సెకండ్లు, కొన్ని నిమిషాలు మాత్రమే ఒకవేళ ఆ పొగలో పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ ఉన్నా చనిపోయే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి ఒక్కసారి మరింత అప్డేట్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి అక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయో ఒకసారి చూసి తర్వాత దీని గురించి డీటెయిల్గా అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, మనం విజువల్స్లో చూస్తున్నాం. చాలా క్లియర్గా దట్టమైన పొగ ఆ ఎంట్రన్స్ నుంచి బయటకు వస్తుంది. మరి బ్యాక్ సైడ్ ఎగ్జిట్ డోరా మొత్తానికైతే దాంట్లో చూడండి చాలామంది తల్లిదండ్రులు బయటకు వచ్చి నిల్చున్నారు. పిల్లలను కూడా పరిసర ప్రాంతాల్లో ఉన్న మరొక ఏరియాకి షిఫ్ట్ చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, చెప్పండి, ప్రస్తుతానికి ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి? మంటలు వ్యాపించాయా? ఎవరైనా గాయపడ్డారా? మొత్తం అయితే ఒక పెద్ద ప్రమాదం నుంచి అయితే బయటపడ్డారు. ఈ హాస్పిటల్కి సంబంధించి ఎమర్జెన్సీ వార్డులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. అయితే అప్పటికి అక్కడ ఇది చిన్నపిల్లల ఆసుపత్రి. చాలా వరకు పసిపిల్లలు, చిన్న వయసు ఉన్న పిల్లలందరూ కూడా ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతుంటారు. 13 మంది ఆసుపత్రిలో చికిత్స పొందే సమయంలో ఎప్పటికప్పుడు చక్కని పొగలు రావడంతోనే ఇమీడియట్ గా వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకి అంటే వేరే వార్డులోకి తీసుకుని రావడంతో మంటలు కొంత అదుపులో వచ్చాయి. అయితే లక్కీగా ఈ హాస్పిటల్కి కరెక్ట్ వారం రోజుల క్రితం ఫైర్ సిబ్బంది హాస్పిటల్లో ఒక మాక్ డ్రిల్ కూడా చేసి అక్కడ కొంతమంది సిబ్బందికి అంటే ఆసుపత్రి సిబ్బందికి అవేర్నెస్ ఇచ్చింది. కారణం ఏంటంటే సడన్గా ఫైర్ అయితే ఏం చేయాలి, ఎట్లా ఆపరేట్ చేయాలి, ఏంటి అనే ఒక ఎక్స్పీరియన్స్ కొంత వాళ్ళకి అవగాహన కల్పించింది. ఆ అవగాహన కల్పించడం వల్ల నిజంగా ఈరోజు చాలా పెద్ద ప్రమాదం అయితే తప్పించుకోగలిగారు. ఆల్మోస్ట్ లేదంటే పసిపిల్లలు చాలా వరకు చనిపోయే అవకాశం ఉంది. కానీ అంత పెద్ద ఎమర్జెన్సీలో నుంచి ఒక్కసారిగా పొగలు కావడం, పొగలు నిండుతో పిల్లల్ని సేఫ్ జోన్ లో తీసుకురాగలిగారు. తర్వాత ఆసుపత్రిలో కొంత మంటల్ని ఆపే ప్రయత్నం చేయగలిగారు. అయితే ఎందుకు ఈ ఫైర్ అయింది ఏంటి అనే దానికి కారణాలు అయితే తెలియదు. కానీ ఫైర్ ఇంజిన్ కూడా సకాలంలో రావడం కొంత జరిగింది. అయితే వీళ్ళకి ఎగ్జాక్ట్ గా అయితే ఒక రకంగా అక్కడున్న సిబ్బందికి వారం రోజుల ముందు ఫైర్ సిబ్బంది ఒక డెమో ఇచ్చింది. వాళ్ళకి కొంత అవగాహన కల్పించే ప్రయత్నం చేసింది. ఎట్లా రియాక్ట్ కావాలి, ఒకవేళ ఫైర్ వస్తే స్మోక్ వస్తే కావాలి, ఏ పరికరాలను ఎట్లా వాడాలి అనే దాని మీద వాళ్ళకి ఒక డెమో ఇవ్వడం వల్ల వాళ్ళు ఇమీడియట్ గా అక్కడ సిబ్బంది కూడా రియాక్ట్ అయ్యారు. దీంతో ఎక్కడ ఇబ్బంది జరగలేదు. సాధ్యమైనంత వరకు అక్కడ అందరికీ సేఫ్గానే ఉన్నారు. పిల్లల్ని వేరే వార్డులోకి తీసుకెళ్లి అక్కడ స్లీప్ లో ఉంచిన పరిస్థితి అయితే ఉంది.
చాలా వరకు అంటే సడన్ గా ఇది రావడంతో పేరెంట్స్ అయితే కొంత పానిక్ అయిన పరిస్థితి అయితే ఉంది. కానీ 5-10 నిమిషాల్లోనే దాన్ని కొంత కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే చేశారు. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. విజయవాడలోని రెయిన్బో హాస్పిటల్లో మనం చూస్తున్నాం కదా, ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అక్కడ ఎమర్జెన్సీ వార్డులోనే మంటలు చెలరేగడంతో దట్టమైన పొగ కమ్ముకుంది హాస్పిటల్లో. ఆ సమయంలో ఉన్న చిన్నారులు, అలాగే చిన్నారులతో పాటు తల్లిదండ్రులందరినీ కూడా హుటాహుటిన స్థానికంగా ఉన్న సెక్యూర్డ్ ఏరియాస్కి వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది. మొత్తం మీద రీసెంట్గానే ఒక ఫైర్ సేఫ్టీకి సంబంధించిన ఒక డెమోలో ఆ హాస్పిటల్ స్టాఫ్ అందరూ పాల్గొనడం వల్ల ఇమీడియట్గా వాళ్ళు రియాక్ట్ అవ్వడం జరిగింది. అక్కడ ఉన్న సిబ్బంది, అక్కడ ఉన్న డాక్టర్స్ కూడా ఇమీడియట్గా రియాక్ట్ అవుతూ వాళ్ళందరినీ కూడా ఒక సేఫ్ అండ్ సెక్యూర్డ్ లొకేషన్కి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు అవ్వనట్టు తెలుస్తుంది. మరో పక్కన రెండు ఫైర్ ఇంజన్స్ కూడా అప్పటికప్పుడు ఆ ఘటనా స్థలానికి చేరుకొని ఇమీడియట్గా ఆ మంటలని అదుపు చేసే ప్రయత్నం చేశారు. మంటలన్నీ కూడా ప్రస్తుతానికి అదుపులోనే ఉన్నాయంటూ చెప్పుకొస్తున్నారు. మొత్తం మీద పిల్లలకు సంబంధించిన హాస్పిటల్ అవ్వడంతో కొంత హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొని ఉండే, కొంత ఎక్విప్మెంట్ రైట్ సైడ్ బాక్స్లో మనం చూడొచ్చు, కొంత ఎక్విప్మెంట్ కూడా ఆ మంటల్లో కాలిపోయినట్టు బయటికి తీసుకొచ్చి ఆ ఎక్విప్మెంట్ని కూడా ఉంచిన ఆ విజువల్స్లో మనం చూడొచ్చు. సో మొత్తం మీద ఇమీడియట్గా ఆ స్టాఫ్, హాస్పిటల్కి సంబంధించిన స్టాఫ్, మెడికల్ స్టాఫ్ రెస్పాండ్ అవ్వడం, అలాగే అక్కడున్న పేషెంట్స్ని, ఆ తల్లిదండ్రులను కూడా షిఫ్ట్ చేయడం వల్ల ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరోపక్క ఫైర్ ఫైటర్స్ కూడా ఆ మంటలని అదుపు చేయడంలో సక్సెస్ అవ్వడము, మెడికల్ ఎక్విప్మెంట్ కొంత మంటల్లో కాలిపోయింది అంటూ చెప్పుకొస్తున్నారు. అలాగే పటమట పోలీసులు ప్రస్తుతానికి ఒక కేసుని రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తామంటూ, దర్యాప్తు చేస్తాం కేసుని అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. మరి ప్రాథమిక విచారణలో షార్ట్ సర్క్యూట్ కారణం వల్లే ఈ ప్రమాదం జరిగిందా, ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయన్న కోణంలో పోలీసులు కేసుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఒక్కసారి ఆ విజువల్స్ని కూడా ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU